హలో నమస్తే. రాయ్పూర్ విహారయాత్ర. నేను నా ముద్దుల మనవడైనటువంటి జయదీప్ సాయి ఎన్ఐటి రాయ్పూర్లో చదువుతున్నాడు. వాడిని చూడడానికి సంక్రాంతిలోనే మేము రాయ్పూర్ వెళ్ళాము. అక్కడ చూసారా రాయ్పూర్ యొక్క ముఖద్వారం. రెండవది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్, ఎన్ఐటి అడ్మినిస్ట్రేషను కాలేజీలు అవన్నీ కూడా అందులోనే ఉన్నవి. ఆ ఫోటోలు మీకు చూపిస్తానో చూడండి. దాని తర్వాత అల్యూమినియం హోటల్లోని మేము భోజనం చేసి ఆ పక్కనే ఉన్నటువంటి కుర్చీల మీద కూర్చొని శ్వాస తీర్చుకుంటున్నాము. చాలా హ్యాపీగా మేము ఫీల్ అవుతున్నాము. అలాగే రాయన్ హోటల్లోకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. డబుల్ బెడ్రూమ్ తీసుకొని ఒక విశ్రాంతి తీసుకుంటూ ఏదైనా మనవరాలు కూర్చుంది. మేమందరం కూడా విశ్రాంతి తీసుకున్నాము. దాని తదుపరి సెంట్రల్ మాల్కి వెళ్ళాము. 2026 ఫోటో ఫ్రేమ్లో మేము కూడా ఫోటో తీసుకొని లోపల ఎంట్రన్స్కి వెళ్ళాము. ఎంట్రన్స్కి వెళ్ళిన తర్వాత మాల్లోని రకరకాలైనటువంటి లైటింగ్లతోని మంచి విద్యుతీకరణతో ఎంతో ఆనందంగా ప్రకాశవంతంగా ఉన్నది. తదుపరి మేము చూసారా ఎస్కలేటర్స్ ఉన్నాయి. తదుపరి లిఫ్ట్లు కూడా ఉన్నవి. ఆ లిఫ్ట్లోనే మేమందరం మా ఫ్యామిలీ అందరం, నేను నా ముద్దుల మనవడు వాడే దేదీపు అండ్ మా ఆవిడ, నా అల్లుడు, నా కూతురు, అలాగే మా గణచరిత్ర నా మనవరాలు, మేమందరం కూడా లిఫ్ట్లో నుండి పైకి వెళ్ళాం. మేము వెళ్తుంటే ఆ ఎక్స్కలేటర్ మీద దిగుతున్న వాళ్ళు కూడా మాకు చాలా సరదా అనిపించింది. దాని తదుపరి మాల్లోని రకరకాలైనటువంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. చాలా 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 పిల్లలకి పనికొచ్చినటువంటి షాపింగ్ మాల్స్, అలాగే టెర్రర్గా ఉన్నటువంటి దాన్ని కూడా మేము అందరం కూడా చాలా సరదాగా పడ్డాము. అలాగే ఎక్సలెంట్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. నాకు చూసారా టెర్రర్గానే సరదాగా ఉన్నది అది. మేజు, మిర్రర్ ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ ఉన్నాయి అందులోని. ఆ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా 4 అంతస్తుల్లో ఉన్నవి. అలాగే ఇవన్నీ కూడా మా అల్లుడు గణేష్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి ఒక రకంగా మీకు చూపించడానికి కూడా కారణం మా గణేష్ గారు నడుస్తున్నాడు. మా గణేష్ ముఖ్య కారణం. మా కెమెరామెన్ మా గణేష్. అలాగే మేము ఫుడ్ కోర్ట్ కూడా వెళ్తున్నాము. ఫుడ్ కోర్ట్లో కూడా హ్యాపీగా ఫుడ్ తిని అలాగా అదే మన ఫుడ్ కోర్ట్లో మేము ఫుడ్కి తిన్నాము. ఐస్ క్రీమ్లు ఉన్నాయి, అవి చాలా 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 బాగున్నవి. తర్వాత తదుపరి సినిమా చూడాలని కూడా మాకు ఎంతో కోరికగా ఉంది. అదే మన శంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి నటించినటువంటి శంకర్ వరప్రసాద్ గారి సినిమా చూడాలని మా పిల్లలు మా ఆవిడ ఊరికి అడుగుతుంటే మా గణేష్ నేను ఆ శంకర్ వరప్రసాద్ సినిమాకి వెళ్దాం రా అని చెప్పేసి మేము లిఫ్ట్ మీద పైకి వెళ్ళాము. చూసారా షాపింగ్ మాల్స్ ఎంత బాగున్నాయో. అలాగే పీవీఆర్ సినిమా థియేటర్కి వెళ్ళాము. థియేటర్ ముందే టికెట్లో కౌంటరింగ్ ఉంది. ఆ టికెట్ కౌంటరింగ్లోనే ప్రభాస్ సినిమా, చిరంజీవి గారి సినిమా ఇవన్నీ ఆడుతున్నాయి. అవి టికెట్ కూడా మేము శంకర్ వరప్రసాద్ గారి సినిమా తీసుకున్నాము. తీసుకొని మళ్ళీ సరదాగా ఒకసారి పైన తిరగాలని పైన అలా తిరుగుతున్నాము. అలాగే వెయిట్ తగ్గించడానికి ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి చైర్స్ ఉన్నాయి. అక్కడ నేను ఒక పాట కూడా పాడాను. నెలవంక తొంగి చూచింది, చలిగాలి వేన వేసింది. ఆ పాటగా ఇక్కడే పాడాను చూడండి. దాని తదుపరి కేకులు ఇవి అన్నటువంటి కార్యక్రమాలకు ఐస్ క్రీమ్లకు అవి తిన్నాము. లోపల థియేటర్కి వెళ్ళామండి. ఆ థియేటర్లోని అద్భుతమైన కళాఖండాలు, అవి 800 మందిలో నటించినటువంటి చిత్ర విలేకరులన్నీ కూడా ఆ థియేటర్లో పెట్టారు. థియేటర్ నభవిష్యంగా కనిపిస్తుంది చూసారా. ఆ లైటింగ్తోని జిగిజిగిలాడుతుంది. అందులోని మన తెలుగువారందరూ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఈ థియేటర్లోకి వచ్చి చాలా చాలా సరదా పడుతున్నారు. అలా మేము అందరం కూడా పక్కనే సీట్ ఉంటే సీట్లో కూర్చున్నాము. నెంబర్ 4, నెంబర్ 5 ఈ నెంబర్లో 1 2 3 4 5 మొత్తం
థియేటర్ ఆడుతున్నాయి. ఒకవైపు వరప్రసాద్ గారి సినిమా, మరోవైపు రావుసాహెబు, తర్వాత హిందీ సినిమాలు, ఇవన్నీ ఎన్నో నభూతో నభవిష్యతే. ఆ చిన్న ప్లేస్లోనే ఇన్ని థియేటర్లు కట్టడం చూసారా. అట్లాగే మేము థియేటర్ లోపలికి మెట్ల వెంబడి వెళ్తున్నాము. ఆ దీపావళికి దీపాలు వెలిగించినట్టే ఆ మెట్ల ద్వారా ఇగో నా కూతురు, నా మనవరాలు, ఇగో నేను, మా ఆవిడ, మా సాయిబాబు, మా గణేష్, మేమందరం వెళ్తాం. లోపల అంతా కూడా ఆరెంజ్ చూసారా.